డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా చిత్రీకరణ నెల్లూరు ధనలక్ష్మీపురం కల్పన రెసిడెన్సీలో కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రేయ రియల్ ఎస్టేట్స్ అధినేత బాబు ఆగస్టు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటులు శ్రీరామ్ హీరోగా, రవిశర్మ విలన్ గా, మిథున ప్రియ, మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాయ్ అండి, అందరూ నమస్తే అండి. ఈరోజు బ్రహ్మాండంగా రెండో రోజు మనకు డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం ప్రారంభించాం. కల్పన రెస్టారెంట్లో అద్భుతంగా బ్రహ్మాండంగా మినిస్ట్రీ క్యారెక్టరు, పోలీస్ క్యారెక్టరు, విలన్ గ్యాంగు బ్రహ్మాండం జరిగిందండి. ఈరోజు మాకు డేరింగ్ అండ్ డాషింగ్కి డైరెక్టర్గా శ్రీకృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో నేను ఇది 4వ చిత్రం చేస్తున్నాను. మరియు మాకు శ్రియా కంపెనీ ఎండీ గారు మా కళాకారులు అంటే ఎంత అభిమానం కాబట్టి సార్ గారు కూడా దీంట్లో ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. ఆయన తరపున దాదాపు 6-7 మంది దాకా వాళ్ళందరూ క్యారెక్టర్ చేస్తున్నారు శ్రియా కంపెనీ తరపు నుంచి. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లు వచ్చి రవిశర్మ గారు మెయిన్ విలన్గా చేస్తూ, మరియు వాసన్న గారు మరియు వీళ్ళు హరికృష్ణ గారు అంతా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారండి. దీంట్లో రెండో హీరోగా సలాం అనే అబ్బాయి కూడా చేస్తున్నాడు, విజయవాడ నుంచి వచ్చాడండి. ఈ సినిమా బ్రహ్మాండంగా మనం విజయదశమి కానుక ఒక లుక్ రిలీజ్ చేసి సంక్రాంతి కారణంగా రిలీజ్ చేస్తాం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. దీనికి హీరోయిన్గా మా మేఘన మరియు మిథున ప్రియ గారు ముఖ్యమైన పాత్ర. ఆమె నాకు చెల్లెమ్మగా చేస్తుంది, ఆమె హీరోయిన్గా చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది మా కలయికతో 3వ సినిమా అండి. వేటలో మేడం చేసింది, మరియు మైండ్ గేమ్లో చేసింది, దీంట్లో కూడా చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా త్వరలో వస్తుందని కోరుకుంటూ మీ శ్రీరామ్. ఈరోజు మన కల్పన రెసిడెన్సీలో డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనిలో శ్రీరామ్ గారు హీరోగా నటిస్తున్నారు. తర్వాత కృష్ణకిషోర్ గారు డైరెక్టర్గా ఉన్నాడు. నెల్లూరుకి మన ఎప్పుడు ఎవరిగ్రీన్ హీరో శ్రీరామ్ గారు, ఎవరిగ్రీన్ డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు. దీంట్లో నన్ను కూడా ఒక పాత్ర చేయమంటే నేను కూడా దీంట్లో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మంచి కథ, మంచి డైరెక్షన్లో అద్భుతమైనటువంటి చిత్రీకరణ జరుగుతుంది. ఇది త్వరగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే నెల్లూరు నటీనటుల చేత ఇది నిర్మించబడి ఇది థియేటర్లో రిలీజ్ అయ్యి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అనండి. మీడియా మిత్రులకి నా నమస్కారములు. డేషింగ్ అండ్ డేరింగ్ కొత్త సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్టర్గా నేను చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, అలానే ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు. అలానే ఈ సినిమాకి తోడ్పడినటువంటి మన అగస్టస్ సార్, ఇంతకుముందు మైండ్ గేమ్ సినిమాకు కూడా ఎంతగానో కృషించి మాకు ప్లేసెస్ కానీ షూటింగ్కి చాలా సహాయపడ్డారు. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం అండి, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. డేరింగ్ అండ్ డాషింగ్ అనే సినిమా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. నేను మా తమ్ముడు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా. ఇందులో శ్రీరామ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నెల్లూరు టౌన్లో ఉండే రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే ఒక గ్యాంగ్ వార్ ఈ సినిమా. ఇందులో మా శ్రేయభిలాషి, ఎప్పుడు మా వెనంటి ఉండే అగస్టస్ సార్ ఇందులో ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే మా మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ వాసు సార్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే శర్మ గారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్గా మిథున ప్రియ, మేఘన, ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్గా చేస్తున్నారు. ఇది ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు జరుగుతుందండి. ఇది అయిపోయిన వెంటనే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తాము. అలాగే సంక్రాంతి కానుక ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాము. మీ అందరూ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. మిత్రులకి నమస్కారాలు. మాకు ఫస్ట్ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ కృష్ణకిషోర్ గారికి, అలానే మొదటగా మైండ్ గేమ్ మూవీని ప్రారంభించాము. ఇప్పుడు మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోలకు శ్రీరామ్ నటిస్తున్న హీరో శ్రీరామ్ గారికి, అలానే కళాకారులు అంటే మక్కువ చూపిస్తున్న మా అన్నగారు అగస్టస్ అన్న గారికి ఎల్లవేళలా కళాకారులంతా రుణపడి ఉండాలి. మరి ఈ మూవీలో నాకు కూడా ఒక విలన్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది.
డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇక్కడ ఇడ్లీ రేట్ ఎంత తెలుసా? ₹1000 అంతా. అన్న కొంచెం ముందుకు రండి అన్న. పార్కింగ్ కనుక్కోండి, చూడండి వాళ్ళు నవ్వుతా చూడండి. సినిమా వరకు ఉంది ఇప్పుడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.